హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఆఫీస్ అటెండెంట్ ఏవైతే ఉన్నాయో 572 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ అండ్ ప్రాసెస్ అయితే ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 15 జనవరి 2026, ఇంకా 4th ఫిబ్రవరి 2026 ఇస్ ద లాస్ట్ డేట్. మీరు చూసుకున్నట్టయితే కనుక ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. మనం చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1, 2026లో అయితే ఇది టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ మీకు మనకి హైదరాబాద్ అనేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని హైదరాబాద్ జోన్ కిందకి వస్తుంది అనమాట. అక్కడైతే మనకి 36 దాకా ఉన్నాయి. వీటిల్లో ఒక 22 అనేది మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన, మిగతా 14 వచ్చేసరికి కాక మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. అలాగే మనకి అదర్ రీజియన్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మీరు. అయితే కనుక మనకి లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగు కాబట్టి మనం ఈ యొక్క హైదరాబాద్ జోన్కి మనం అప్లై అయితే అంటే ఆంధ్ర తెలంగాణకి సంబంధించి తెలుగు అనేది తప్పనిసరిగా రావాలన్నమాట. ఇంకా అదర్ వాటికి సంబంధించి హిందీ, ఇప్పుడు సపోజ్ కనుక మీరు ఢిల్లీకి అప్లై చేయాలంటే మీరు హిందీ ఒక సబ్జెక్ట్గా చదువుకొని హిందీ వచ్చి ఉంటే మీరు ఈ ఢిల్లీకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇతర రీజియన్కి అప్లై చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీరు ఏదైనా ఒక రీజియన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ప్లస్ వీటికైతే మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా ఏమీ మనకి అవసరమైతే లేదు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మీకు ఐబీపీఎస్లో గతంలో మీరు రిజిస్టర్ అయినప్పటికీ కూడాను ఈ వేకెన్సీస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. అప్లోడ్స్ అనమాట, అంటే తంబు ఇంప్రెషన్ అలాగే సిగ్నేచర్ ఇవన్నీ మనం అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. కనుక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడాను సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇది సెకండ్ ట్యాబ్ అనమాట. ఇక్కడ అంటే మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు మెసేజ్ కూడా వస్తుంది అనమాట. కిందకు వచ్చేయాలి. చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ
ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట, మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట, సేమ్ అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, గైడ్ లైన్స్. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దానికి కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా థర్డ్ ట్యాబ్ అనమాట, దాంట్లో కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఆర్ యూ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ పొసెస్ హైయర్ క్వాలిఫికేషన్ యాజ్ ఆర్ January 1, 2026. మీరు కనుక January 1, 2026కి డిగ్రీ లేదన్నా అంతకన్నా ఎక్కువ హైయర్ క్వాలిఫికేషన్ ఉన్నదా అని అడుగుతున్నారనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట, అంటే 10th ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ కానీ ఒక డిగ్రీ పాస్ అయినా లేదంటే అంతకన్నా ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఓన్లీ 10th and ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇది అవకాశం అయితే ఉంటుంది, ఇంకా డిగ్రీ వాళ్ళకి అవకాశం అయితే లేదనమాట. సపోజ్ మీరు ఎస్ పెడితే కనుక యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చిందనమాట. సో మీకు ఇక్కడ తప్పనిసరిగా మీరు నో పెట్టాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా చూసుకుంటే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటి ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, జనరల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగా ఏదైతే అదనమాట. ప్లస్ ఇదైతే మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉండదన్నమాట. ప్లీజ్ ఇండికేట్ యువర్ కేటగిరీ కరెక్ట్లీ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్, నో చేంజెస్ ఇన్ కేటగిరీ విల్ బి పర్మిట్. అంటే తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు కైండ్లీ ఇండికేట్ ద స్టేట్ ఫ్రమ్ విచ్ యూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్. మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ పాస్ అయ్యారు, సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మీరు ఎక్కడైతే 10th క్లాస్ చదువుకున్నారు అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి సెలెక్ట్ ద ఆఫీస్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ అనమాట. సో మన ఆటోమేటిక్గా మనకి ఇక్కడ హైదరాబాద్ వచ్చింది, సో మనం వేరే చోటకి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదనమాట. సో కాబట్టి 10th ఎక్కడ చదువుకుంటే ఆ రీజియన్కి మాత్రం మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ అప్లికేషన్ ప్రకారం. సో ఇక్కడ చూసుకుంటే కనుక సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 1 వచ్చేసరికి మనకి చీరాల, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, అలాగే వరంగల్ ఇవి వచ్చాయన్నమాట మనకి. సో వీటిల్లో మీకు ఎక్కడ దగ్గరగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సెకండ్ ఆప్షన్ కింద కూడా డిఫరెంట్గా అన్నీ మనం ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఇవి ఇలాగా. తర్వాత థర్డ్ ఆప్షన్ అనమాట, థర్డ్ ఆప్షన్ కూడా మీరు ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా వచ్చేసరికి లాంగ్వేజ్ ఫర్ ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారనమాట ఎల్పిటి అంటే. సో మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించి తెలుగు అనమాట. సో మనకి తెలుగు అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ మనమే. సో తెలుగు ఆటోమేటిక్గా వచ్చింది, మనం ఏం చూస్ చేసుకోండి, తప్పనిసరిగా తెలుగు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్డ్, ఇవన్నీ కూడాను ఈ కాలమ్స్ అన్నీ కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనమాట. ఎవరైనా అప్లై చేస్తే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెడితే ఇవన్నీ డిజబుల్ అయిపోతాయి. మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరమైతే లేదు. ఇది కూడాను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఈ కాలమ్స్ అన్నీ కూడా స్క్రైబ్కి సంబంధించి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి మీరు కిందకి వచ్చేయచ్చు అనమాట. ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక అయ్యి ఉంటే మీరు ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క
సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరైతే డిసీజ్డ్ అయ్యారో వాళ్ళ డిపెండెంట్ ఎవరన్నా వాళ్ళు అప్లై చేస్తానో వాళ్ళు అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ కానీ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆర్ యూ ఏ కరెంట్ ఫుల్ టైమ్ స్టాఫ్ ఆఫ్ ఆర్బీఐ, మీరు ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక పిఎఫ్ ఇండెక్స్ నెంబరు ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఆర్ ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ఆర్బీఐ, మీరు గతంలో కనుక ఆర్బీఐలో జాబ్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక మీరు ఎన్ని నెలలు చేశారనేది మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ మనం ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇంకా ఏంటంటే ఆధార్ కార్డ్ కన్సెంట్ అనమాట. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్ నోన్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్, అండర్స్టాండ్. మనం ఏదైతే పైన రీజన్కి అప్లై చేస్తున్నామో ఆ రీజన్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మనం చదవటం, రాయటం, అర్థం చేసుకోవటం రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట. ప్లస్ మీ ఇంకా ఏదైనా ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వేరే ఆర్బీఐ కాకుండా వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కానీ పిఎస్ఎస్లో ఇక్కడ వర్క్ చేస్తాను ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా రిలీజన్, మీ రిలీజన్ ఏదైతే ఉందో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 జనవరి 2026కి మీ యొక్క ఏజ్ అనేది. ఫ్రెండ్స్ ఇంకా ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 జనవరి 2026 అనమాట. అంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఎవరంటే జనరల్ క్యాండిడేట్స్. ఇక్కడ 2 డేట్స్ కూడా ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 2 జనవరి 2001, అలాగే చూసుకుంటే 1 జనవరి 2008 అనమాట. 2001, 2008 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతుంది. దానికి అదనంగా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 28 దాకా అవకాశం ఉంటుంది. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే కనుక 10 ఇయర్స్ కాబట్టి వాళ్ళకు కూడాను 38 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, మీ ఏజ్ అనేది చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుని జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే అంటే కమలలు అనమాట. సో వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇక ఎస్ పెడితే కనుక వాళ్ళు మేల్ ఆఫ్ ఫీమేల్ వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మనం మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఇవన్నీ మనకి డిజిబుల్ అయిపోతాయి అనమాట, అవసరమైతే లేదనమాట. అయితే ఇంకా మన మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, డైవర్స్లో ఇంకా జ్యుడిషియల్లీ సెపరేట్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా స్పౌజ్ నేమ్ ఉంటే కనుక మ్యారీడ్ వాళ్ళు ఉంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ యొక్క కరెంట్ అడ్రస్ అనమాట, ప్రజెంట్ అడ్రస్. అలాగే అడ్రస్ 2, 3 కూడా ఉన్నాయన్నమాట. స్ట్రీట్ ఇంకా ఇవన్నీ కూడా ఎంటర్ చేయొచ్చు. డిస్ట్రిక్ట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి. స్టేట్ మీ అడ్రస్లో నుంచి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ పెట్టేస్తే అన్నీ కూడా ఫిల్అప్ అయిపోతాయి ఆటోమేటిక్. లేదంటే ఇవి కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనం ఫీజు పే చేసిన తర్వాత ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం ఇక్కడ ఏంటంటే ఏ అడ్రస్ మీరు జనరేట్ అవ్వాలనేది ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా ఏదైనా ఒకటి మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. అందరు క్యాండిడేట్స్ కూడాను బ్యాంక్ హోల్డర్ని అంటే మీ పేరు, మీ యొక్క అకౌంట్ నెంబరు 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్లో అకౌంట్ ఉంది అది సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ అనమాట. మీరు పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే అది ఈజీగా ఫిలప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 531 రూపీస్ వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ కొంచెం వస్తుంది, కలుపుకొని 59 రూపీస్ దాకా రావచ్చు. వాళ్ళైతే లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ అనాలి. సో ఈ కాలమ్స్ అన్ని ఫిలప్ చేయలేదు కాబట్టి రెడ్ వచ్చిందనమాట, లేకపోతే నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట.
10th ఇంటర్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ డిగ్రీ అనే ఆప్షన్ లేదనమాట, ఎందుకంటే డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాబట్టి. సో డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఈ యొక్క 10th క్లాస్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు సపోజ్ ఇలాగనమాట మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఒక గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వల్ పర్సంటేజ్లోకి మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇలాంటి అయితే చేసుకోండి. నేమ్ ఆఫ్ బోర్డ్ అనమాట, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డ్ అనమాట. ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇంటర్ మెన్షన్ చేయాలి. ఇంటర్ కూడా పాస్ అయ్యి ఉంటే ఇంటర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట. సబ్జెక్ట్స్ అనమాట, పీసీఎంఐ ఏంటి అనేది, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ లేదంటే కామర్స్ ఏంటి అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఎప్పుడు పాస్ అయ్యారనేది కూడా ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారనేది, ఇంకా చూసుకుని పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇంకా కూడా ఏ బోర్డులో చదువుకున్నారు, సపోజ్ ఈ విధంగా అనమాట. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు అనమాట, అవసరమైతే లేదు. లాంగ్వేజెస్ ఒకటి మాత్రం తెలుగు తప్పనిసరిగా రీడ్ రైట్ స్పీక్ పెట్టుకోవాలి. ఇంగ్లీష్, హిందీ కూడా మీకు ఏదైనా వచ్చి ఉంటే వేరే లాంగ్వేజెస్ ఇదే విధంగా ఇక్కడ ఎంటర్ చేసి ఇవి టిక్ ఆన్ చేసుకొని వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. సో వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట. బ్యాక్ ఏదైనా మీకు మిస్టేక్స్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అనాలి, కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు, తర్వాత మీకు మార్చుకునే అవకాశం లేదు. సో అన్నీ బాగుంటే ఓకే అనాలి. ఇక్కడ ఏంటంటే మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఈ రెండు అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ కనుక ఉంటే ఎస్ పెట్టుకుంటే కనుక డిజిలాకర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీరు ఆ యొక్క మీకు 6 డిజిట్ ఆ యొక్క ఎంపిన్ ఉంటుంది, అది ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మీ యొక్క కన్సెంట్ అనేది ఎలో అంటే సరిపోతుంది, దానికి యాక్సెస్ అయితే వస్తుంది. లేకపోతే మీరు ఫ్రీగా కూడా ఒక అకౌంట్ లేకపోతే డిజిలాకర్ అకౌంట్ మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, జెండరు, ఆధార్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి అన్నమాట. వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు నో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయాలి, క్యాప్చా అనమాట ఈ బాక్స్లో. అలాగే సేవ్ నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో కానీ ఇంప్రెషన్ చేసుకొని స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య సైజులో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనమాట, అది కూడా కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఏంటంటే మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో రాసుకొని దాన్ని స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్లో 50 to 100 KB మధ్య మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద పెన్నుతో మీరు రాసుకోవాలి. ఇక్కడ ఏమైనా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయకూడదు అనమాట, నో క్యాప్స్. ఇక్కడ ఎలా ఉందో అలాగే రాసుకోవాలన్నమాట. మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసేసి మీరు ఆ యొక్క జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజు అనమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ కాబట్టి 18% అదే అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ కాబట్టి ఒక 9 రూపాయల దాకా వస్తుంది, అంటే 59 రూపీస్ దాకా రావచ్చు. జనరల్ క్యాండిడేట్స్కి అయితే 531 వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేసేసి ఫీజు పే చేస్తే సరిపోతుంది. సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. ఓకే అంటే మనకి ఏంటంటే ఇక్కడ పేమెంట్ గేట్వే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ వ్యాలెట్స్ కానీ యూపీఐ కానీ మనకి ఏదైనా కార్డు ఎలాగైనా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మీకు ఫోన్కి ఈమెయిల్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఎంటర్ చేసుకొని సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసి లాగిన్ చేసుకొని అప్లికేషన్ ఫాము, ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. దానికైతే మనకి ఎప్పటిదాకా టైం ఇచ్చారంటే 19 February 2026 దాకా టైం అయితే ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి 5:32 ఆఫీస్ అటెండెన్స్ ఏదైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్.